ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా, నీళ్ళకు తిప్పల పెట్టినా, మంచినీళ్ళకు తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం. మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు, మాకేం బాధ్యత ఇచ్చిండ్రు? ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండొద్దు. ప్రజలకు తప్పు చేయొద్దు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి, రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలోనే లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీలోనే మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే, ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయారోగం వచ్చింది మీకు? తెలివి లేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం. మేము చేసిన ఫలితం కండార చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ. 3 కోట్ల టన్నులు. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని, రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను అని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోలారా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జర నేను ఎందుకు చేరిస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావు దా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి. కరెంటు మంచిగా ఇచ్చి చూపి. ఆగమాగం అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కువ తిప్పలైతా ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరగని ఇయ్యం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం.